సాంఖ్యాజ్ఞానం గల ద్విజులు భగవంతుడి భక్తులతో పాటుగా జీవస్వరూపుడైన సంకర్షణుల్లోనికి ప్రవేశిస్తారు. తర్వాత త్రిగుణాల నుండి విముక్తులైన ఆ ద్విజులు నిర్గుణ స్వరూపుడైనటువంటి పరమాత్మలోకి ప్రవేశిస్తాడు. ఆ పరమాత్మయే సర్వనివాస స్థానము. ఆయనే వాసుదేవుడు, ఆయనే క్షేత్రజ్ఞుడు అని తెలుసుకో. ఆ ప్రద్యుమ్నుడే మహారూపము, ఆ ప్రద్యుమ్నుడే పరమాత్ముడు. మనస్సును ఏకాగ్రం చేసిన వారు, శౌచ నియమాలు కలవారు, అనన్యభావంతో భగవంతుణ్ణి శరణు పొందిన భక్తులు సాక్షాత్తుగా వాసుదేవుడిలోకి ప్రవేశిస్తారు. 24 గంటలు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉండాలి మనం పరమాత్ముని విచారంగా. వేరే విచారంగా మాట్లాడకూడదు మనం. ఓ మహర్షి, మేమిద్దరము ధర్మదేవుని ఇంటిలో జన్మించాము. అందమైన ఈ విశాల బదరీ తీర్థాన్ని ఆశ్రయించి కఠోరమైన తపస్సు చేస్తున్నాం. ఆ పరమాత్మ ముల్లోకాలలోని దేవతలకు ప్రియం చేస్తూ ఉంటాడు. ఆయన అవతారాలకు ఎప్పుడూ పరమమంగళం కలగాలి. అదే మా ఈ తపస్సుకు ప్రధానమైన ఉద్దేశం. విప్రశ్రేష్ఠ, మేము పూర్వంలాగానే మా కర్తవ్యాలలో నిమగ్నులమై ఉన్నాము. బహుశ్రమతో కూడి ఉన్న నియమాలను పాటిస్తున్నాం. అయినా కూడా ఆ శ్వేతద్వీపానికి వచ్చి అక్కడ నిన్ను చూశాం. ఓ తపోధన, నువ్వు అక్కడ భగవంతుడిని దర్శించి ఆయనతో మాట్లాడావు. ఈ విషయాలు అన్నీ మాకు తెలుసు. అక్కడ నీకు భగవంతుడు చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకాలను కలిగిన మంచి చెడు విషయాలు కూడా చెప్పాడు. అలాగే జరిగేవి, జరగబోతున్నవి కూడా నీకు చెప్పాడన్నారు. ఆ నరనారాయణుల మాటలు విని నారదుడు వారికి చేతులు జోడించి నమస్కారం చేశాడు. శ్రీమన్నారాయణుని శరణు పొంది ఆ స్వామి సేవలో లీనమయ్యాడు. అలా నారద మహర్షి నరనారాయణ ఆశ్రమంలో ఉండి 1000 దివ్య సంవత్సరాల కాలం నారాయణ మంత్రాలను అనేక జపం చేశాడు. అనేకసార్లు జపం చేస్తూ ప్రతిరోజు శ్రీమన్నారాయణుడి ఆ నరనారాయణులను ఆరాధిస్తూ అక్కడ నివసించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 345వ అధ్యాయం. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఓ జనమేజయ, తర్వాత ఒకనాడు బ్రహ్మపుత్రుడైన నారదుడు శాస్త్రవిధి ప్రకారం మొదట హోమము, పూజ మొదలైన దేవకార్యాలను చేసి తర్వాత శ్రాద్ధ తర్పణాదులైనటువంటి పితృకర్మలను చేశాడు. అప్పుడు ధర్మపుత్రుడైన నరుడు నారదుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు. ఇప్పుడు నువ్వు దేవపితృకర్మలను చేశావు కదా, దీనివల్ల ఎవరిని పూజించావు? ఈ పూజ ఎవరికి చెందుతుంది? ఈ విషయాన్ని శాస్త్రానుసారంగా చెప్పు. నీవు చేసేదేమిటి? ఈ కర్మ వల్ల నువ్వు ఎలాంటి ఫలాన్ని కోరుతున్నావు అని అడిగాడు. నారద మహర్షి ఇలా అన్నాడు, దేవా, దేవకార్యం అందరూ చేయవలసిందే. అది ఉత్తమ యజ్ఞం. యజ్ఞం సనాతన పరమాత్మ స్వరూపం, అది పరమాత్మ స్వరూపం అని పూర్వం నువ్వు చెప్పావు. నీ ఉపదేశ ప్రభావంతోనే నేను ప్రతిరోజు శాశ్వతుడైన ఆ వైకుంఠుడిని పూజిస్తున్నాను. బ్రహ్మదేవుడు లోకపితామహుడు. ఆయన వైకుంఠం నుండే మొదటిగా ఆవిర్భవించాడు. ఆ భగవంతుడు ప్రసన్నుడై నా జనకుడైన ప్రజాపతిని పుట్టించాడు. నేను ఆయనకు సంకల్పం వల్ల కలిగిన ప్రథమ పుత్రుణ్ణి. అందువల్ల నేను నారాయణుడికి అర్చన చేసి తర్వాత పితృపూజ చేస్తున్నాను. ఈ విధంగా నారాయణుడే తండ్రి, తల్లి, తాత అవుతున్నాడు. పితృయజ్ఞాలలో ఎల్లప్పుడూ జగత్పతి అయినటువంటి శ్రీహరి యొక్క అర్చనయే జరుగుతోంది. తండ్రులు దేవతలు, పుత్రులను అగ్నిశ్వోత్తులను పూజించాలని ఇంకొక వేదవాక్యం చెబుతోంది. దేవతల వేదజ్ఞానం నశించిపోయింది. అందువల్లే వారి పుత్రులే వారి చేత వేదాలను అధ్యయనం చేయించారు. కాబట్టి మంత్రదాతలైన పుత్రులు పితృభావాన్ని పొందారు. పుత్రులు పితరులు ఒకరినొకరు పూజించారు అనే విషయం పవిత్ర పురుషులైన మీకు తెలిసే ఉంటుంది. దేవతలు భూమి మీద మొదట దర్భలను పరిచి వాటి మీద పితరులను ఉద్దేశించి 3 పిండాలను పెట్టి వాటిని పూజించడానికి గల కారణం ఏమిటి? పూర్వకాలంలో పితరులు పిండాలు అనే పేరును ఎలా పొందారు అని అడుగుతున్నాడు.
అప్పుడు నరనారాయణులు చెప్పారు, ఓ మహర్షి, సముద్రంతో చుట్టుముట్టబడిన ఈ భూమి పూర్వం ఒకే ఒక సముద్రంలో మునిగి అదృశ్యమైపోయింది. అప్పుడు గోవిందుడు వరాహావతారాన్ని ధరించి ఆ భూమిని త్వరగా ఉద్ధరించాడు. ఆ పురుషోత్తముడు భూమిని స్వస్థానంలో నిలిపి నీరు బురద అంటుకున్న లోకానికి మేలు చేయాలని సిద్ధమయ్యాడు. సూర్యుడు మధ్యాహ్నానికి వచ్చినప్పుడు ఆ సమయంలో చేయవలసిన నిత్యకర్మ సమయం అయింది. అప్పుడు వరాహస్వామి తన కోరలను అంటుకున్న మట్టిని త్వరగా 3 పిండాలు చేశాడు. తర్వాత ఆయన భూమి మీద దర్భలను పరిచి వాటి మీద ఆ పిండాలను ఉంచాడు. ఆ తర్వాత తనను ఉద్దేశించి ఆ పిండాల మీద విధి విధానంతో పితృపూజ కార్యక్రమాన్ని చేశాడు. ఆ స్వామి స్వీయ విధానంతోనే ఆ పిండత్రయాన్ని సంకల్పించి తన శరీరపు వేడిమితో పుట్టిన నూనె గల నువ్వులతో అపసవ్యంగా ఆ పిండాలను ప్రోక్షయించాడు. తర్వాత శ్రీహరి తూర్పుకు తిరిగి ప్రార్థన చేశాడు. ధర్మ మర్యాద స్థాపన కోసం వృషాకపి అయినటువంటి వరాహస్వామి ఇలా అన్నాడు, నేను సర్వలోకకర్తను. నేను స్వయంగా పితృదేవతలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను. పితృకార్యానికి సంబంధించిన ఇతర విధానాలను కూడా చింతిస్తున్న సమయంలో నా 2 కోరల నుండి ఈ 3 పిండాలు దక్షిణపు దిక్కున భూమిపైన పడ్డాయి. కాబట్టి ఈ పిండాలు పితృస్వరూపాలు. ఈ 3 పితృదేవతలు అమూర్తులు, ఆకారరహితులు అయి ఉంటాయి. పిండరూపమైన ఆకారాన్ని ధరించి ప్రకటమైన మీరు సనాతనులైన పితరులు అవుతారు. పితామహుడు, ప్రపితామహుడు, తండ్రికి తండ్రి, తాత తండ్రి, వీరి రూపంలో నేనే ఈ 3 పిండాలలో ఉన్నాను అని తెలుసుకోవాలి. నాకన్నా శ్రేష్ఠుడు ఎవడూ లేడు. అలాంటప్పుడు నాకన్నా ఇతరుడు నాకు పూజ్యుడుగా ఎవడు ఉంటాడు? నాకు తండ్రి ఎవరు? నేనే అందరికీ తండ్రిని, తాతను, ముత్తాతను. ఈ జగత్తుకు అంతటికీ నేనే కారణం అని దేవాది దేవుడైనటువంటి వరాహస్వామి ఇలా చెప్పి వరాహ పర్వతం మీద శాస్త్రవిధి ప్రకారంగా పిండ ప్రదానం చేశాడు. పితృదేవతల రూపంలో తనకు తానే పూజ చేసుకున్నాడు. ఓ నారద, ఈ మర్యాదను భగవంతుడే ఏర్పరిచాడు. ఇలా పితృదేవతలకు పిండ సంజ్ఞ ఏర్పడింది. వరాహదేవుడు చెప్పడంతో ఆ పితరుడు ఎల్లప్పుడూ అందరి పూజలను అందుకుంటున్నాడు. దేవతలను, పితరులను, గురువులను, అతిథులను, ద్విజశ్రేష్ఠులను, భూమిని, తల్లిని మనస్సు, మాట, క్రియ అనే 3 పూజించేవారు శ్రీహరిని పూజించేవారు అవుతారు. భగవంతుడైన శ్రీమన్ మహావిష్ణువే సమస్త ప్రాణుల శరీరంలో అంతరాత్మ రూపంలో విరాజిల్లుతున్నాడు. సుఖదుఖాలు రెండిటికీ ప్రభువైన శ్రీ మహావిష్ణువు సమస్త ప్రాణుల్లోనూ సమభావంతో ఉన్నాడు. ఆ నారాయణుడు మహాత్ముడు, సర్వాత్ముడు అని వేదాలు కీర్తిస్తున్నాయి అన్నాడు నారాయణ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 346 అధ్యాయం. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, నారద మహర్షి నారాయణుడు చెప్పింది విన్నాడు. ఆయనకు పరమాత్మ యందు భక్తి పెరిగింది. నరనారాయణ ఆశ్రమంలో భగవంతుని కథలను వింటూ ప్రతిరోజు ఆ అవ్యయ పరమాత్మను దర్శించాడు. అలా నారదుడు అక్కడ నివసిస్తూ ఉండగా 1000 దివ్య సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అప్పుడు ఆయన హిమాలయ పర్వతం మీద ఉన్న తన ఆశ్రమానికి త్వరగా వెళ్ళాడు. ఆ తర్వాత నరనారాయణ మహర్షులు మళ్ళీ అందమైన తమ ఆశ్రమంలో ఉంటూ తపస్సులో మునిగిపోయారు. నువ్వు పాండవ వంశానికి అలంకారం, నువ్వు పరాక్రమవంతుడు. ఈ కథను మొదటి నుండి విని పవిత్రాత్ముడయ్యావు. శ్రీ మహావిష్ణువు అవ్యయుడు. ఆయనను మనోవాక్కాయ కర్మలతో ద్వేషించేవాడికి ఇహలోక పరలోకాలలో స్థానమే ఉండదు. మజ్జంతి పితరస్తస్య నరకే శాశ్వతీ సమాగ యో ద్విష్యాత్ విబుధశ్రేష్టం దేవం నారాయణం హరిం
దేవం నారాయణం హరిం. శ్రీమన్నారాయణుడు సర్వదేవశ్రేష్ఠుడు. ఆయనను ద్వేషించేవాడి పితృదేవతలు సర్వకాలము నరకంలో పడి ఉంటారు. శ్రీ మహావిష్ణువు సర్వాత్మకుడు, ఇది నిజం. కనుక ఆత్మస్వరూపుడైన ఆయనను ఏ వ్యక్తి అయినా తన ఆత్మను తాను ద్వేషిస్తాడా? ద్వేషించడు కదా. నాయన, ఈ సత్యవతీ పుత్రుడైన వేదవ్యాస మహర్షియే మాకు గురువు. ఆయనే ఉత్తమమైనది అవ్యయమైనది అయిన భగవంతుడి మహాత్మ్యాన్ని చెప్పారు. వారి నుండి విన్నదానినే నేను నీకు చెప్పాను. దేవర్షి అయిన నారదుడు రహస్యమైనది సంగ్రహంగా ఉన్నది. ఆయన ఈ ధర్మాన్ని సాక్షాత్తుగా నారాయణుడి నుంచి పొందాడు. ఈ విధంగా ఈ మహాధర్మాన్ని ఇంతకు ముందు హరిగీతలో నేను సంక్షిప్తంగా చెప్పాను. కృష్ణద్వైపాయనం వ్యాసం, కృష్ణద్వైపాయనం వ్యాసం, విద్ధి నారాయణం భువి, విద్ధి నారాయణం భువి. కో హ్యన్యః పురుష వ్యాఘ్రః, కో హ్యన్యః పురుష వ్యాఘ్రః మహాభారత కృత్ భవేత్, మహాభారత కృత్ భవేత్. ఓ పురుషశ్రేష్ఠ, శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షిని ఈ భూమి మీద ఉన్న శ్రీమన్నారాయణుడుగా తెలుసుకో. ఆ భగవంతుడి కంటే ఇంకెవరు మహాభారతానికి కర్త అవుతారు? ఎవరు వ్రాస్తారు? ఆ భగవంతుడు తప్ప ఇంకొకడు నానా విధాలైన ధర్మాలను చెప్పగలడా? చెప్పలేడు కదా. నువ్వు సంకల్పించిన విధంగానే ఈ మహాయజ్ఞం నిరంతరం జరుగుతుంది. నువ్వు అశ్వమేధ యాగాన్ని చేయాలనుకున్నావు, సర్వధర్మాలు ఉన్నది ఉన్నట్లుగా విన్నావు అన్నాడు భీష్ముడు. శౌతి సూతపుత్రుడు ఇలా చెప్పాడు. ఓ శౌనక, జనమేజయుడు వైశంపాయనుడు చెప్పినటువంటి ఈ మహాపాఖ్యానాన్ని విని తన యజ్ఞాన్ని పూర్తి చేయటానికి కావలసిన పనులు చేయసాగాడు. ఈరోజు నువ్వు అడిగినట్లుగా నైమిషారణ్య వాసులైన ఈ మునుల సమక్షంలో నేను నీకు ఈ నారాయణీయ ఉపాఖ్యానాన్ని చెప్పాను. రాజా, పూర్వకాలంలో నారదుడు, ఋషులు, పాండవులు, శ్రీకృష్ణుడు, భీష్ముడు వింటూ ఉండగా ఈ విషయాన్ని మా గురుదేవులైనటువంటి వ్యాసమహర్షి చెప్పారు. శ్రీహరి పరమగురువు, జనపతి, లోకాధిపతి, విశాల భూమిని ధరించాడు. వేదజ్ఞానానికి వినయానికి విధి అయినవాడు, శమనియమాలకు విధి, విప్రులకు పరమహితకరుడు, దేవతల మేలును కోరుతూ ఉంటాడు. అటువంటి శ్రీహరి నీకు ఆశ్రయం అగుగాక. శ్రీహరి అసుర సంహారకుడు, తపోనిధి, విశాలమైన కీర్తి గలవాడు, మధుకైటవ సంహారకుడు, కృతయుగ ధర్మజ్ఞానం కలిగి వాటిని ఆచరించే వారికి సద్గతిని ప్రసాదిస్తాడు. అభయదాత, యజ్ఞభాగ గ్రహీత ఆ శ్రీమన్నారాయణత్రయం నీకు ఆశ్రయం అగుగాక అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 347వ అధ్యాయం. శౌనకుడు శౌతిని ఇలా అడుగుతున్నాడు. ఓ సూతనందన, శ్రీహరి షడైశ్వర్య సంపన్నుడు. ఆయన మహిమను మేము అందరం విన్నాం. అలాగే ఆయన ధర్మదేవుని ఇంటిలో నరనారాయణుగా అవతరించాడని విన్నాము. వరాహస్వామి పూర్వం పిండాలను ఉత్పన్నం చేసి పిండ ప్రదానం అనే ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. ప్రవృత్తి నివృత్తి ధర్మాలను కల్పించాడు. ఆ కథనంతా నువ్వు చెప్పావు. సముద్రంలోని ఈశాన్య భాగంలో హవ్య కవ్యాలను స్వీకరించే శ్రీహరి మహావరాహ అవతారాన్ని ధరించాడని పూర్వం చెప్పావు. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా దర్శించాడు అని కూడా చెప్పావు. ఓ మేధావి, శ్రీహరి సర్వజగత్తులను దర్శిస్తూ ఉంటాడు కదా. మరి ఆయన పూర్వకాలంలో అద్భుతమైనది, ప్రభావం కలదైన ఆ రూపంలో ఎందుకు అవతరించాడు? పూర్వం ఎప్పుడూ ఆయన అలాంటి రూపాన్ని ధరించలేదు కదా. మునీంద్ర, శ్రీహరే హయగ్రీవస్వామి. ఆయన మహాబలశాలి, అపూర్వ రూపాన్ని ధరించాడు. ఆయన పవిత్రుడు. అటువంటి స్వామిని బ్రహ్మదేవుడు దర్శించి ఏం చేశాడు? ఈ పవిత్ర కథను చెప్పి మమ్మల్ని పవిత్రతను చేయండి అని కోరాడు. అప్పుడు శౌతి ఇలా చెప్పాడు. ఓ శౌనక, వ్యాస మహర్షి జనమేజయునికి చెప్పింది
వేదంలాగా ప్రమాణమైనది. ఆ కథను చెబుతున్నాను విను. శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ అవతార కథను గురించి నీకు వినాలనే ఆసక్తి కలిగినట్లుగానే జనమేజయుడికి కూడా వినాలనే ఆసక్తి కలిగింది. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఇలా అడిగాడు, ఓ మునీంద్ర, బ్రహ్మదేవుడు హయగ్రీవ అవతారాన్ని దర్శించాడు. ఆ అవతారం ఏ కారణంలో ఆవిర్భవించిందో నాకు చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, ఈ లోకంలో ఉండే దేహదారులు భగవత్ సంకల్పం వల్ల ఏర్పడిన పంచమహాభూతాలతో కూడి ఉంటారు. విరాట్ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు జగదీశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు. ఆయనయే సర్వజీవుల అంతరాత్మ వరదాత, సగుణుడు, నిర్గుణుడు. ముందు నువ్వు పంచభూతాలకు కలిగే ఆంత్యాంతిక ప్రళయం గురించి విను. ఆంత్యంతిక ప్రళయం పూర్వకాలంలో భూమి నీటిలో లీనమైపోయింది. జలం తేజస్సులో, తేజస్సు వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం మనస్సులో, మనస్సు వ్యక్తం, మహత్తత్వంలో, వ్యక్తం అవ్యక్త ప్రకృతిలో, అవ్యక్తం పురుషుడిలో అంటే మాయతో కూడిన ఈశ్వరుడిలో, ఆ పురుషుడు సర్వవ్యాపి అయిన పరమాత్మలో లయమయ్యాడు. అప్పుడు అన్ని వైపులా చీకటి అలుముకుంది. అది తప్ప ఇంక ఏమీ తెలియలేరు. తమస్సు వల్ల జగత్తుకు కారణమైన బ్రహ్మ అంటే పరమ వ్యోమం వ్యక్తమైంది. తమస్సుకు మూలం అధిష్టానమైన అమృతతత్వం. ఆ మూలభూతమైన అమృతమే ఆ తమస్సుతో కూడి సర్వనామ రూపాత్మకమైన ప్రపంచాన్ని ప్రకటన చేస్తుంది. అది విరాట్ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. దానినే అనిరుద్ధుడు అన్నారు. దానినే ప్రధానం అని కూడా అంటారు. అదే త్రిగుణమయమైనటువంటి అవ్యక్తమని తెలుసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.